సోషల్ మీడియాలో పరిచయాలు ప్రాణాల మీదకి తెస్తున్నాయి. ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బెంగళూరులో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. సోషల్ మీడియాలో పరిచయమైన మహిళను గొంతు కోసి ఓ యువకుడు హత్య చేశాడు. హసన్ జిల్లాకు చెందిన ప్రీతికి కేఆర్పేటకు చెందిన పునీత్కు ఇన్స్టాలో పరిచయమైంది. ప్రీతికి అప్పటికే 2 పిల్లలున్నారు. పరిచయమైన 2 రోజులకే లాంగ్ డ్రైవ్కి వెళ్ళింది ప్రీతి. ఈ నెల 22న కారులో బయటకు వెళ్లారు ప్రీతి, పునీత్. మాండ్యా చుట్టూ రోజంతా కారులోనే తిరిగారు. ఆ తర్వాత ప్రీతిని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు పునీత్. ఏకాంతంగా గడిపే విషయంలో గొడవ వచ్చింది. ప్రీతి గొంతు కోసి హత్య చేశాడు పునీత్. తన వ్యవసాయ భూమిలోనే మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. ఆ తర్వాత ప్రీతి కుటుంబాన్ని తప్పుదారి పట్టించాడు. ప్రీతి మిస్సింగ్పై హసన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు భర్త. వ్యవసాయ భూమిలో డెడ్ బాడీ ఉందని పోలీసులకు సమాచారం దొరికింది. ఇక మృతదేహం ప్రీతిగా గుర్తించారు పోలీసులు. దర్యాప్తులో ప్రీతిని హత్య చేసినట్లుగా ఒప్పుకున్నాడు పునీత్. చూసారుగా, భర్తను కాదని, కట్టుకున్న భర్తను పిల్లలను కాదని పరాయి మొగుడుతో వెళ్తే ఏ రకంగా ఉంటుందో ఈ ఘటన నిరూపిస్తుంది. మీరు చూస్తున్న దృశ్యాలు ప్రీతి అలాగే పునీత్ ఇద్దరు కూడా కేవలం 2 రోజుల పరిచయమే. ఇద్దరిది కూడా 2 రోజుల పరిచయమే. 2 రోజుల పరిచయానికే వాడితో వెళ్ళిపోయింది బయటికి. సో ఆ రకంగా ప్రీతి 36 సంవత్సరాలు, ఈ పునీత్ అనేవాడికి 28 సంవత్సరాలు. ఒకసారి ఆ ఫోటోలు చూస్తే మీకు అర్థమవుతుంది. 36 సంవత్సరాల ప్రీతి ఆ పునీత్తో వ్యామోహంలో పడి వెళ్ళిపోయింది. వాడి వ్యామోహంలో ఎక్కడికో వెళ్ళిపోయింది. మొగుడిని పిల్లలను వదిలేసి వాడితో మన భాషలో, ఊరి భాషలో చెప్పాలంటే లేచిపోయింది. వాడితో లేచిపోయింది. 2 రోజులు, సరిగ్గా 2 రోజులు వెళ్ళింది. ఆ మాండ్యా చుట్టూ పరిసర ప్రాంతాల్లో తిరగాడుతూ ఎంజాయ్ చేసింది, చక్కర్లు కొట్టింది. తీరా చివరికి ఒక సిగ్గుచేటైన విషయం, ఏకాంతంగా గడిపే విషయంలో వచ్చిన గొడవ హత్యకు దారితీసిందంటే ఎంతటి దుర్మార్గకరమైనటువంటి ఆలోచనలతో ఇక్కడ ఆ ప్రీతి కావచ్చు, పునీత్ కావచ్చు, అంటే విచ్చలవిడితనం. ఇక్కడ అసలు ఇలాంటి వ్యవహారాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ అనే ఒక వాదన వినిపిస్తుంది. ఎందుకంటే సిగ్గుచేటైన అంశాలు ఇలాంటివి చెప్పుకోవడానికి కూడా, ఈ హత్యలు ఎలా జరిగాయి, ఎందుకు దారి తీసిందంటే కూడా హత్య గల కారణాల గురించి కూడా ఒక్కసారి మాట్లాడుకుంటే చాలా జుగుప్సాకరంగా ఉంటాయి కొన్ని అంశాలు. చాలా దారుణమైనటువంటి ఘటన ఇది. గొంతు కోసి యువకుడు పునీత్ ఈమెను హత్య చేశాడు. సోషల్ మీడియాలో పరిచయం ఎలా ప్రాణాల మీదకి వస్తుందో చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో చిన్న చిన్న కారణాలకి మనుషులను చంపుతున్న ఘటనలు చాలా జరుగుతున్నాయి. ప్రియుడి కోసం భర్తను, కన్న తల్లిదండ్రులను కూడా చంపేస్తున్నారు. మనం నిన్న మొన్న చూస్తూనే ఉన్నాం. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నాయి. 10వ తరగతి అమ్మాయిలు కూడా సోషల్ మీడియా పరిచయాల కోసం కన్న తల్లిని చంపేసి చూసాంగా. ఆ ఘటన మరవక ముందే అంతకుముందు వరుస ఘటనలు, మేఘాలయ హనీమూన్ కేసు నుంచి, మహబూబ్ నగర్ ఐశ్వర్య కేసు నుంచి, ఓ సోనం, ఓ ఐశ్వర్య, తర్వాత మరొక అమ్మాయి దివ్య, ఇలా వరుస ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇక దివ్య అయితే అక్కడ హర్యానాలో చాలా దారుణంగా హత్య చేసింది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ, అంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నాయి. ఇందాక మీకు చెప్పినట్టుగా ఈ జీడిమెట్లో 10వ తరగతి అమ్మాయి, తర్వాత ఇలాంటివి. అంటే ఈ సోషల్ మీడియా పరిచయాలు ఇవన్నీ క్షణికావేశంలో చేసుకునే పరిచయాలు, క్షణికావేశంలో జరిగే సంఘటనలు, ఇవన్నీ కూడా ఈ పరిచయాలతో మానవ సంబంధాలు ఏ రకంగా ఉంటాయనేది ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే వీటికి కట్టుబాట్లు, నియమ నిబంధనలు అనేవి ఉండవు. ఇదంతా కూడా ఒక విచ్చలవిడితనం, ఒక రకమైనటువంటి వ్యామోహం. ఈ వ్యామోహంలో పడి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. ఇక ఈ ఇటీవలి కాలంలో, ఈ మధ్యకాలంలో చాలా చోటు చేసుకుంటున్నాయి. వీటికి సోషల్ మీడియా ప్రధాన కారణమవుతుంది. కొందరు సోషల్ మీడియాలో పరిచయమైన కొంతకాలానికే పీకల్లోతు మాయలో పడిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. తాజాగా కర్ణాటకలో 2 రోజుల ఫేస్బుక్ పరిచయం మహిళను చంపేసింది. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నారు. అదిగో మీరు చూస్తున్నారే, ఆ చెట్లు పొలాలు ఉన్న ప్రాంతంలోనే ఈ ప్రీతిని ఈ పునీత్ గాడు చంపి పాతి పెట్టాడు. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఇద్దరి మధ్య గొడవ ముదిరింది, చంపి పాతి పెట్టిన ఘటన మనకు కనబడుతోంది. ఆ దృశ్యాలే మనకు ఉదాహరణలుగా మనకు కనబడుతున్నాయి. చిన్న చిన్న కారణాలకి, సోషల్ మీడియాలో జరిగిన పరిచయాలకి వీటికి పద్ధతి పాడు ఉండదు. మానవ సంబంధాలకు విలువ ఉండదు. అసలు ఈ రిలేషన్స్కి ఏం పేరు పెట్టాలో కూడా అర్థం కాని పరిస్థితి. సోషల్ మీడియా పరిచయాలకి ఏం పేరు పెట్టాలో మీరే ఒక్కసారి కామెంట్ బాక్స్ రూపంలో తెలియజేయండి. అది ఫ్రెండ్స్ కావచ్చు, సరే తెలిసిన ఫ్రెండ్స్తో సోషల్ మీడియాలో
రిక్వెస్ట్లు పెట్టుకొని ఫాలో కొట్టడం అది వేరే విషయం. తెలియని పరిచయాలతో చేసుకోవడం కూడా కొంతవరకు సోషల్ మీడియాలో ఉంటుంది. కానీ దాన్ని మరీ బరితెగింపు అంటారు, విచ్చలవిడతనం అంటారు. సోషల్ మీడియాలో పరిచయమైన రెండో రోజుకే ఆ ప్రీతి 36 సంవత్సరాల ప్రీతి రెండో రోజుకే పునీత్ గారితో వెళ్ళి ఎక్కడెక్కడో ఊరేగుతుంది. రెండో రోజుకే భర్తను కాదని పిల్లలతో కాదని ఏమైంది ఇప్పుడు శవమై అక్కడ పాతి పెట్టాడు, ఆ పొలంలో పాతి పెట్టాడు. అంత దారుణం. అంటే ఒక కారణం ఉండదు, ఒక రీజన్ ఉండదు, ఒక పద్ధతి ఉండదు, ఒక పాడు ఉండదు. ఇది విచ్చలవిడతనానికి పరాకాష్ట. ఎగ్జాక్ట్లీ ఈ ఘటన చూస్తే అదే అర్థమవుతుంది. మాండ్యాకు చెందినటువంటి వ్యక్తులుగా చెప్తున్నారు. హసన్ జిల్లాకు చెందిన ప్రీతి, కేఆర్పేటకు చెందిన పునీత్కు ఇన్స్టాలో పరిచయం అయింది. ఈ మాండ్యా ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పటికే ప్రీతికి 2 పిల్లలుగా చెప్తున్నారు. అలాగే పరిచయమైన 2 రోజులకి లాంగ్ డ్రైవ్ అంట. అసలు ఇలాంటి ఏం జరుగుతుంది అసలు సమాజంలో అర్థం కాని పరిస్థితి. ఈ కొన్ని ప్లాట్ఫామ్స్ ఎంత దారుణంగా ఉన్నాయంటే ఇన్స్టాగ్రామ్స్ కావచ్చు, కొన్ని ఫేస్బుక్ లాంటి పరిచయాలు, అది ఎంత మేరకు వినియోగించుకుంటే అంతవరకు మంచిది. కానీ ఈ పరిచయాలు కావచ్చు, ఈ విచ్చలవిడితనం అది పెట్టరేగిపోతే ఈ రకమైనటువంటి పర్యవసానాలే జరుగుతాయనే దీనికి ఉదాహరణ. ఈ నెల 22లో కారులో బయటికి వెళ్ళారు. మాండ్యా చుట్టంతా రోజు కార్లు తిరిగారు. ఆ తర్వాత ప్రీతిని అటవీ ప్రాంతానికి తీసుకెళ్ళినప్పుడు చిత్రమైన విషయం ఏంటంటే ఏకాంతంగా గడిపే విషయంలో గొడవ అంట. అసలు ఎంత ఈ విషయాలు మాట్లాడుకుంటేనే జుగుప్సాకరంగా ఉంది. ఇంకేముంది, ఆడికి తిక్కలేసి గొంతు కోసి హత్య చేశాడు, పాతి పెట్టాడు. నిజంగా అది బాధాకరమే, ఆమెను చంపడం బాధాకరమే. కానీ అక్కడ వాడికి దొరికిన పరిష్కారం అదే. ఇంకా వాడికి ఇన్స్టెంట్ జడ్జిమెంట్ ఇచ్చాడు అంతే. అక్కడ వాడు అంటే దీనికి ఎవడు అడ్డు అదుపు ఉండదు, వీళ్ళని ఎవడు అదుపు చేసేవాడు ఉండడు. ఎందుకంటే ఆమె తనంతగా తాను వచ్చింది వాడితో కలిసి, ఇంకా వీడు ఇద్దరు కలిసి విచ్చలవిడిగా తిరుగాడుతూ నచ్చిన పని చేశారు. వాడికి నచ్చింది, చివరికి వాడు జడ్జిమెంట్ ఇచ్చినట్టుగా ఇక్కడ పరిస్థితి మనకు అర్థమవుతుంది. ఇంతటి దారుణ పరిస్థితి. నిజంగా ఇప్పుడు ఆమె భర్త పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కానీ బయటికి రాలేదు, లేదంటే ఆ శవాన్ని పూడ్చిపెట్టాడు కాబట్టి అది కొన్ని రోజుల వరకు అట్లాగే ఆ నిజం ఆ మట్టిలోనే కప్పి దాగి ఉండే పరిస్థితి కనబడుతుంది. సో ఈ కర్ణాటక మాండ్యా జిల్లాలో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఫేస్బుక్లో పరిచయమైన 28 ఏళ్ల యువకుడు హత్య చేసి ఈ మృతదేహాన్ని పాతి పెట్టాడు. నిందితుడు పునీత్ గౌడ్ అని పోలీసులు అరెస్ట్ చేశారు. మృతురాల్ని హసన్ జిల్లాకు చెందిన ప్రీతి సుందరేష్గా గుర్తించారు. ఆ మహిళకు 2 పిల్లలు కూడా ఉన్నారు. ఇక ఈ పునీత్ గౌడ మాండ్యా జిల్లాకు చెందినవాడు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, ప్రస్తుతం నిరుద్యోగి. ఫేస్బుక్ ద్వారా ప్రీతి పరిచయమైంది. కేవలం 2 రోజులు మాట్లాడుకున్న తర్వాత కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఫేస్బుక్ చాటింగ్లో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఉన్నట్లుగా తేలినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు ఆ చాటింగ్లో. సో ఆ రకంగా ప్రీతి తన కుటుంబ సభ్యులకు చెప్పకుండా పునీత్తో కలిసి కారులో వెళ్ళింది. హసన్ సమీపంలో నిర్మానుష్య ప్రదేశంలో వీళ్ళిద్దరు ఏకాంత క్షణాలు గడిపారు. ఆ తర్వాత ఏదో విషయంపై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆ వాగ్వాదంలో పునీత్ కోపంతో ప్రీతిపై దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. హత్య తర్వాత నిందితుడు ప్రీతి మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి మాండ్యా జిల్లా కేఆర్పేట తాలూకా ఈ కట్టఘట్ట అటవీ ప్రాంతంలోని తన పొలంలో పూడ్చిపెట్టాడు. ప్రీతి కనిపించకుండా పోయిందని ఆమె కుటుంబ సభ్యులు హసన్లో ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కాల్ డీటెయిల్స్, రికార్డ్స్, ఫేస్బుక్ సందేశాలు ఇవన్నీ కూడా రిట్రైవ్ చేశారు. శారీరక సంబంధం కొనసాగించేందుకు ప్రీతి తనకు డబ్బు ఆఫర్ చేసిందని, అయితే నిరాకరించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, అది చివరికి హత్యగా మారిందని విచారణలో నిందితుడు చెప్పినట్లుగా మాండ్యా పోలీసులు చెప్తున్నారు. సో మృతదేహాన్ని పాతిపెట్టిన ప్రదేశాన్ని తీసుకెళ్లారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టం కోసం పంపించిన పరిస్థితి. నిజంగా ఇది దారుణమైన ఘటన. ఇలాంటి ఘటనలు వింటుంటే నిజంగా అసలు జుగుప్సాకరమైన ఇలాంటి అంశాల గురించి చెప్తుంటే కనుక చాలా దారుణంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుంటే సమాజంలో ఎలాంటి ప్రభావం పడుతుంది అనేది చాలా దారుణమైన విషయం. ఇంకా వీళ్ళు మాండ్యా మైసూర్ కూడా ట్రిప్ వెళ్ళి ఇద్దరు జాలీగా ఎంజాయ్ చేస్తారట. మైసూర్ కూడా వెళ్ళారట. చూడండి, కొత్త కొత్త అంశాలు బయటపడుతున్నాయి. సో ఈ కేఆర్పేట కత్తరగట్ట అడవి ప్రాంతంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తర్వాత పునీత ఆమెను చంపి బంగారు ఆభరణాలు దోచుకెళ్ళి ఆమె మృతదేహాన్ని పొలంలోని పాతిపెట్టి పరారైనట్టుగా కూడా మరికొన్ని ఈ స్టోరీస్. సో ఆ రకంగా ప్రీతి పిల్లలన పునీత్ వెంటబడి తనువు చాలించినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఈ స్టోరీలో మనకు కనబడుతుంది ఏంటంటే చక్కటి భర్త ఉన్నాడు, బంగారం లాంటి పిల్లలు ఉన్నారు. భర్తని పిల్లల్ని ఇచ్చిపెట్టి పెళ్ళైన ఒక లేడీ ఒక అబ్బాయి వెనుక, ఒక నిరుద్యోగి, పనిపాట లేని ఒక నిరుద్యోగి వెనక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అటవాడు, వాడితో ఫేస్బుక్ పరిచయం పెంచుకొని వాడితో వెళ్ళింది. 2-3 రోజులు తిరిగి వచ్చింది.
భర్తను కాదని పిల్లల్ని కాదని వెళ్తే పర్యవసానాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది ఈ ప్రీతి విషయంలో. ప్రీతి సుందరేషన్ చూడండి, ఆ భర్త పేరు కూడా చివరిలో తగిలిచ్చారు. సో ఆ రకంగా హత్య గావించబడ్డది. చాలా దీంట్లో అసలు ఇక ఎక్కడా ఏ రక్షణ లేదు. ఎందుకంటే కావాలని కొని తెచ్చుకున్న సమస్యలు ఇలాగే ఉంటాయి. భర్త పిల్లల్ని ఎంత సెక్యూర్గా చూసుకునే భర్త పిల్లలు అందరినీ కాదనుకుని పోతే ఎవరినో నమ్మి ముక్కు మొహం తెలియనోని 2 రోజుల ఫేస్బుక్ పరిచయమో ఇన్స్టాగ్రామ్ పరిచయంతో వాడితో వెళ్ళిపోతే చివరికి కానరాని లోకాలకు పోయింది. ఎంత దారుణమైన ఘటన ఇది. ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి దేశవ్యాప్త. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఇది కొత్త ఏం కాదు, ఇది చాలా జరుగుతున్నాయి. ఫేస్బుక్ పరిచయాలతోనో 2 రోజుల పరిచయాలతోనో లేదంటే నెల రోజుల పరిచయాలతోనో తల్లిదండ్రుల్ని ఎదిరించడము, అవసరమైతే గొడవ పడము, లేదంటే ఇక్కడ భర్త పిల్లల్ని కూడా ఎదిరించి వెళ్ళిపోయింది కానరాని లోకాలకు కూడా పోయింది. ఏదో చిన్న అది ఏ గొడవ ఏంటని చెప్పాలి. ఇంకా వాడు రివర్స్లో నాకే డబ్బు ఇస్తాను, నాతో ఎప్పటికీ శారీరక సంబంధం ఉంటే డబ్బు ఇస్తాను నీతో అని చెప్పి ఉల్టా స్టోరీలు చెప్తున్నాడు ఇక్కడ. కానీ ఇంకో స్టోరీ ఏంటంటే ఆమెను చంపి ఆ బంగారు నగలు ఆభరణాలు ఎత్తుకెళ్ళి వాడే ఆమెను చంపి పూడ్చిపెట్టాడనేది మరో స్టోరీ. ఏదేమైనా తప్పు అక్కడ జరిగింది. ఆమె స్వయంగా వెళ్ళింది, వాడితో వెళ్ళి హత్య గావించబడ్డది. స్వయంకృత అపరాధం. చూడండి ఎంత ఒక మహిళ వివాహిత ఆ రకంగా ఒక నిరుద్యోగితో తనకంటే తక్కువ ఏజ్ ఉన్న ఒక వ్యక్తితో, సరే ఏజ్ ఈజ్ నంబర్ నాట్, అది పక్కన పెడితే ఒక భర్తని పిల్లల్ని కాదని వెళ్తే ఏ రకంగా ఉంటుందో పర్యవసానాలు ఈ ఘటన మనకు కళ్ళకు కట్టినట్టుగా కనబడుతోంది. ఈ ఘటన సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన తర్వాత పోలీసులు పూర్తిగా ఆరా తీశారు. అక్కడ ఈ పునీత్ అనేవాడు ప్రీతిని గొంతుకోసి హత్య చేసి వాడి పొలంలో పాతిపెట్టిన అంశాలన్నీ బయటపడ్డాయి. తర్వాత పోలీసులు మొత్తం వ్యవహారాన్ని కూడా ఇంకా ట్రేస్అవుట్ చేస్తున్నారు. ఇంకా ఈ విషయంలో వెరీ క్లియర్, ఇద్దరి 2 రోజుల పరిచయం ఇక్కడ పెద్దగా ఏం లేదు. లోతైన దర్యాప్తు జరగడానికి కూడా పోలీసులకు అన్ని అంశాలు బయటపడ్డాయి. ఆ పునీత్ అనేవాడిని మొత్తం విచారిస్తే కంప్లీట్గా విషయాలు బయటపడి ఇక్కడ ఒక్కటే సోషల్ మీడియా పరిచయాలు నిన్నగాక మొన్న లేదా 2-3 రోజుల పరిచయాలు, నెల రోజుల పరిచయాలు, 6 నెలలు కావచ్చు. సోషల్ మీడియా పరిచయాలతో ఒక్కోసారి పరిస్థితులు ఎలా చేదాడుతాయో మనకి స్టోరీ చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తుంది.